వ్యక్తిగత జీవనానికి జ్ఞానము, జ్ఞాపకము, నిగ్రహము అనే సూత్రము చాలా ముఖ్యమైనది. అంటే మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే మంచి చెడులో గురించి మనకు వివేకం తెలియాలి. ఏది మంచి, ఏది చెడు. తర్వాత తెలుసుకున్న విషయం మనకు నిరంతరం గుర్తుండాలి. నిరంతరం గుర్తు ఉంటేనే మనము దాన్ని అమలు చేయగలము. గుర్తుండడం అనేది ధర్మస్మృతి అవుతుంది. అంటే మనకు గుర్తుంటేనే ధర్మ మార్గంలో నడవగలము. అంటే మంచి చెడు అనే వివేకం కలిగి మంచి వైపు వెళ్ళగలము. గుర్తుండాలి, తెలుసుకున్నది గుర్తుండాలి. గుర్తున్న దాన్ని మనం అమలు చేయగలగాలి. అమలు చేయాలంటే మన లోపల నిగ్రహ శక్తి అవసరం. నిగ్రహణ లేకుండా మనము మనస్సును చెడు నుంచి మళ్లించి మంచిపై ఉంచలేము. మరి దానికి నిగ్రహణ శక్తి అవసరం. అంటే జ్ఞానం అవసరమే, జ్ఞాపకం అవసరమే, నిగ్రహణ శక్తి అవసరమే. ఇది వ్యక్తిగత జీవనానికి. అంటే ఏ విషయంలో ఆలోచించినా, ఆరోగ్యపరంగా ఆలోచించినా, ధర్మపరంగా ఆలోచించినా మనకు ఈ జ్ఞానము, జ్ఞాపకము, నిగ్రహం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా ఆలోచించామనుకోండి, ఆరోగ్యానికి ఏది మంచి, ఏది చెడు అని మనం తెలుసుకోవాలి. మొదలు తెలుసుకున్న దాన్ని మనము గుర్తుంచుకోవాలి. తెలుసుకున్నాము, మర్చిపోయామనుకోండి, లాభం లేదు. గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకున్న దాన్ని అమలు చేయాలి. అమలు చేయాలంటే ఏం కావాలి? నిగ్రహణ శక్తి కావాలి. అంటే ఈ పదార్థము ఆరోగ్యానికి మంచిది కాదు, ఆ పదార్థాన్ని తినకుండా ఉండగలగాలి. దాన్ని నిగ్రహణ శక్తి అంటారు. ఈ వ్యవహారము ఆరోగ్యానికి మంచిది కాదు అంటే ఆ వ్యవహారం చేయకుండా ఉండాలి. అంటే మనోనిగ్రహం అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా ధర్మ విషయంలో కూడా ఇది మంచిది కాదు, ఇలా చేయడము అధర్మం అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని చేయకుండా ఉండగలగాలి. మనం మంచిని చేయగలగాలి. ఇది చాలా ముఖ్యం. మనకు గుర్తుంది, తెలుసుకున్నాము, గుర్తుంది, కానీ నిగ్రహణ శక్తి లేదనుకోండి, దాన్ని అమలు చేయలేము, ఇంప్లిమెంట్ చేయలేము. నిగ్రహణ శక్తిని మనము పెంచుకోవాలి, మనోనిగ్రహాన్ని పెంచుకోవాలి మనం. తర్వాత ఇక సమాజానికి కూడా 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి సమాజాన్ని బాగు చేయడం కోసం. వ్యక్తిగతంగా మనము బాగుపడడం కోసము ఈ జ్ఞానము, జ్ఞాపకము, నిగ్రహం ఎంత ముఖ్యమో సమాజాన్ని కూడా బాగు చేయడానికి 3 విషయాలు ముఖ్యమైనవి: వాదము, జల్పము, వితండము. చూడండి, మనము ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి సత్యాన్ని కోరుకునేవాడైతే మనము వాదన చేయాలి. అంటే అతన్ని గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. ఇక అంటే మన లోపల కూడా సత్యం ఉంది, అతడు కూడా సత్యమే గెలవాలనుకుంటున్నాడు. అప్పుడు మనము వాదన చేయాలి. అంటే సత్యాన్ని గెలిపించడం కోసం చేసే చర్చను వాదం అంటారు. తర్వాత ఆ వ్యక్తి సత్యాన్ని గెలిపించడం కోసం కాకుండా తాను గెలవడం కోసం పనిచేస్తున్నాడు అనుకోండి, మన వైపు ఎట్లా సత్యమే ఉంది, మనం గెలవడానికి పనిచేయాలి. దీన్ని జల్పం అంటారు. ఇక కొంతమంది వ్యక్తులు ఉంటారు, సత్యాన్ని గెలిపించరు, వాళ్ళు గెలవరు, కానీ మనను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఓడించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? మన వైపు సత్యం ఉంది, మనను ఓడించడం అంటే సత్యాన్ని ఓడించడమే. అప్పుడు మనము వితండం చేయాలి. వితండం అంటే ఆ ఎదుటి వ్యక్తిని ఓడించే ప్రయత్నం చేయాలి. దానివల్ల కూడా సత్యం జయిస్తుంది. అంటే మన వైపు సత్యం ఉంది, ఎదుటి వ్యక్తి వైపు సత్యం ఉన్నప్పుడు అతన్ని గెలిపిస్తే సత్యం గెలుస్తుంది. అదేవిధంగా మన వైపు సత్యం ఉంది, అతడు తాను గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు, మనను గెలిపించే ప్రయత్నం మనం చేశాము, దాన్ని జల్పమంటారు. దానివల్ల కూడా సత్యం జయిస్తుంది. అదేవిధంగా మన వైపు సత్యం ఉంది, ఎదుటి వ్యక్తి మనను ఓడించాలని చూస్తున్నాడు, అంటే సత్యాన్ని ఓడించాలని చూస్తున్నాడు, అప్పుడు మనం వితండం చేయాలి. అంటే ఎదుటి వ్యక్తిని ఓడించామనుకోండి, అబద్ధాన్ని ఓడించినట్టు అవుతుంది, సత్యాన్ని గెలిపించినట్టు అవుతుంది. ఈ విధంగా జ్ఞానము, జ్ఞాపకము, నిగ్రహము వ్యక్తిగత జీవనానికి ఎంత ముఖ్యమో,
వాదము, జల్పము, వితండము సామాజిక జీవనానికి అంత ముఖ్యం.